ఖమ్మం టికెట్ రాకుండా అడ్డుకుంటున్న బట్టి పనిచేసినోడికి సీఎం పదవి రావాలన్నందుకే నాపై కక్ష వి హనుమంతరావు. విహెచ్కు టికెట్ ఇస్తే గెలిపిస్తాం, అడ్డుపడుతున్నానడం అపోహే బట్టి. ఈ రెండు బహుశా కాంగ్రెస్ పార్టీలో ఉన్న స్వేచ్ఛ ఏమిటంటే ఎవరి గురించి అయినా సరే బహిరంగంగా విమర్శ చేసుకోవచ్చు, ఆరోపణ చేయవచ్చు, మాట్లాడుకోవచ్చు. ఆ కాంగ్రెస్ పార్టీకి ఉన్న గొప్ప లక్షణం అది. ముఖ్యమంత్రిని కాంగ్రెస్ మామూలు గ్రామస్థాయి కార్యకర్త కూడా విమర్శ చేయవచ్చు, మీ పరిపాలన బాగలేదనవచ్చు. మనం మిగతా పార్టీలలో అవకాశం లేదు, చూసే అవకాశం లేదు, వినలేము కూడా, అది ఊహించలేం. మనం గత 10 ఏళ్లలో కార్యకర్తలు బీఆర్ఎస్ని ఎవరేమనలేదు. అంతకుముందు మనం ఇతర రాష్ట్రాల్లో బీజేపీ ఉంది, బీజేపీ పరిపాలించిన రాష్ట్రాలలో కూడా కార్యకర్తలు ప్రశ్నించే లేదు. కానీ ఇక్కడ మాత్రం ప్రశ్నించుకోవచ్చు, ఆ మేరకు అవకాశం ఉంది. దానివల్ల నష్టము జరుగుతున్నది, కొంత క్రమశిక్షణ ఉండదు, ఎట్లనే ఒక అది ఉన్నప్పటికీ కూడా ఇట్లా మాట్లాడుకోవచ్చు. మరి వి హనుమంతరావు చేసిన వ్యాఖ్యలలో నిజమెంత? వి హనుమంతరావు చేసిన వ్యాఖ్యలు నిజంగానే బట్టి అడ్డుకుంటున్నారా? కాంగ్రెస్ పార్టీలో ఎట్లయితే ఎవరైనా మాట్లాడవచ్చునో ఈ టికెట్ లోపల ఒకరు చెప్తే టికెట్ లాగేదైతే ఉండదు. బట్టి విక్రమార్క ఒకవేళ టికెట్ ఆపే శక్తి ఆయనకుంటే కనుక ఆయనే ముఖ్యమంత్రి అయ్యేటోడు. ఆయన ముఖ్యమంత్రి అవడానికి ఒక ఎంపీ టికెట్ అక్కడ పొంగులేటి శ్రీనివాసరెడ్డి సోదరుడు టికెట్ అడుగుతున్నాడు ఆ స్థానం నుంచి, తుమ్మల నాగేశ్వరరావు తనయుడు టికెట్ అడుగుతున్న అక్కడ నుంచి, వాళ్ళందరినీ ఆపుతున్నారా? ఆపడం సాధ్యమేనా అన్నప్పుడు బట్టినే ఆ మాట అన్నారు. ఎందుకంటే ఈ మొత్తం లోక్సభ ఎన్నికల అభ్యర్థుల ప్రకటన అందరికన్నా ముందు కాంగ్రెస్ పార్టీ చేసిన తర్వాత ఆగిపోయింది ప్రక్రియ. ఇక ఎవరు ఎక్కడ మళ్ళీ 2-3 తప్ప 10 మంది అనుకున్న దగ్గర 3-4 పేర్లే బయటకు వచ్చినాయి. వస్తుందనుకున్న పేరు కూడా బయటికి రాలేదు. ఇది 3-4 రకాల అభిప్రాయాలు తీసుకున్న తర్వాత సర్వేల ద్వారా వ్యక్తిగతంగా ఆ వ్యక్తుల నుంచి పబ్లిక్ ఒపీనియన్ తీసుకున్న తర్వాత ప్రకటన చేస్తున్నారు. కాకపోతే వి హనుమంతరావు ఆవేదనలో ఆయన మొదటి నుంచి కాంగ్రెస్ వాదిగా ఉన్నారు. చాలామంది పార్టీలు మారినా సరే ఆయన అట్లాగే ఉన్నారు. 2004లో వైఎస్ఆర్ పాదయాత్రకు ముందే వి హనుమంతరావు పాదయాత్ర స్టార్ట్ చేసిండు ఆయన. అప్పుడు మళ్ళీ ఆయన పాదయాత్రను ఆపిండు. తెలంగాణ ఐకానిక్, తెలంగాణ బోలాతనానికి ఒక సింబాలిక్గా కనబడుతున్న నాయకుడు వి హనుమంతరావు. వారు తెలంగాణ ఉద్యమంలోనూ తెలంగాణ ఏర్పాటులోనూ కాంగ్రెస్ పార్టీ తరఫున బలమైన వాయిస్ను వినిపించి తెలంగాణ ప్రజల వాయిస్ను అధిష్టానానికి చెప్పిన కొద్ది మందిలో వారు ఒకరు. ఆయన నిజంగానే ఈ చాలా కాలం తర్వాత రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది కాబట్టి వారు ప్రత్యక్ష రాజకీయాల్లో ఉండాలని అనుకున్నారు కాబట్టి ఖమ్మం నుంచి అయితే తనకు బాగుంటుందని ఎక్కువ పనుల నుంచి పార్టీ కార్యక్రమాలు చేసిన కాబట్టి సంబంధాలను గెలుస్తారని వారు భావిస్తున్నారు. ఇట్లా భావిస్తున్న వాళ్ళు ఆయా నియోజకవర్గాల్లో చాలామంది ఉన్నారు. అందరివి పెండింగ్లో ఉన్నాయి. వి హనుమంతరావు స్టైల్ ఓపెన్గా బయటికి మాట్లాడడం కాబట్టి ఆయన బయటికే నేసిండు. మిగతా చాలామంది అటు ఢిల్లీలోనో ఇటు రేవంత్ రెడ్డి చుట్టుపక్కల చక్కర్లు కొడుతూ ఉన్నారు. జాగ్రత్తగా అవకాశం వస్తుందేమో ఎదురు చూస్తూ ఉన్నారు. బహుశా ఇవాళ రేపో తుది జాబితా కాంగ్రెస్ సంబంధించింది బయటికి రాబోతున్నది. ఇంకోటి కూడా ఇట్లా మాట్లాడడం వలన కొంత విహెచ్ పైన సానుభూతి ఉంటుంది. గాంధీ కుటుంబానికి విధేయులుగా ఉన్నారు. ఇట్లా చాలా విషయాలకు అనుకూలిస్తున్నాయి. అంటే కొన్ని సందర్భాలలో ముఖ్యమంత్రి తెలియకుండా నిర్ణయాలు జరిగిపోతుంటాయి. అది కాంగ్రెస్ పార్టీలో ఉండేది. అంటే మరి కాంగ్రెస్ పార్టీలో ఉంటూ వస్తున్నాయని ఒక 40-50 ఏళ్ళుగా విహెచ్కి ఇవన్నీ తెలియదా? ఎవరు ఆపుతున్నారు, ఎవరికి ఆపే శక్తి ఉందో తెలియదు. అంటే ఏ మూలన ఒకవేళ కనుక బట్టి కూడా ఆపండి కాస్త, ఎందుకు ఈ స్థానికులు కాదనో, లేకపోతే కనుక గెలిచే అవకాశం లేదనో, లేదా పొంగులేటో తుమ్మల వీళ్ళు ఉన్నారు కదా వీళ్ళలో తమ ఇంటికి సంబంధించిన వారికి గెలుస్తారనో, ఏది మరి ఎక్కడో ఒకవేళ ఏ కోణం ఒక కోణంలో ఎక్కడో ఒక పాయింట్ దగ్గర మరి బట్టి అడ్డుకున్నారో ఏమో, ఆ విషయం కూడా ఆయనకు తెలిసిందో ఏమో. 40 ఏళ్ళ నుంచి ఉన్నారు కాబట్టి 50 ఏళ్ళ నుంచి ఉన్నారు కాబట్టి అట్లా కూడా మనం కొట్టిపారేయలేం. కానీ ఇవాళ తెలంగాణలో మునుపటి కాంగ్రెస్ కాదు, మునుపట్లాగా పైరేవులు చేసుకుంటే జరుగుతున్నట్లు కనిపించట్లేదు. గెలవడం కోసము, ఎక్కువ సీట్లు రావడం కోసం తెచ్చుకోవడానికి ప్రాధాన్యత ఇస్తూ ఉన్నారు. కాబట్టి ఈ మధ్య కాంగ్రెస్ పార్టీలో జరిగిన పరిణామాలు కూడా కనబడుతున్నాయి. అట్లా అంత సులభంగా ఎవరికి ఏం దొరికేటట్లు లేదు. పటేల్ రమేష్ రెడ్డికి నల్గొండ సీట్ అన్నారు, అవకాశం లేదనే విషయం క్లారిటీ వాళ్ళకు వస్తున్నది. లేదా భువనగిరిలో మరో నాయకులు అన్నారు. ఇట్లా ఒక్కొక్కరు కోరిన దగ్గర వాళ్లకు రావడం లేదు. కాబట్టి సరే, అడ్డుకోవడం అనేది రాజకీయాలలో కొంచెం కాంగ్రెస్ పార్టీలో ఎక్కువ కనబడుతూ ఉంటుంది. ఇది పలానా వారు అడ్డుకున్నారు, పలానా వారికి అవకాశం రాకుండా అయింది అనేది అంటుకుంటారు. బహుశా మరి వి హనుమంతరావు చెప్పినట్లు కనుక అట్లా అడ్డుకోవడానికి అవకాశాలు దాదాపుగా ప్రస్తుత పరిణామాల బట్టి చూస్తే లేవు. కానీ విత్ ఇన్ ద పార్టీలో మరి వాళ్ళకు బయటి వాళ్ళకంటే ఎక్కువ తెలుసు కాబట్టి ఆ మేరకు ఏమైనా స్కోప్ ఉందేమో చూడాలి. ఒకవేళ కనుక టికెట్ ఇస్తే
గెలిపిస్తానని బట్టి అంటున్నారు. మరి బహుశా ఇది ఆయన ఒక మాట అనడము, ఇది అపోహని బట్టి చెప్పడం, ఈ రెండు ఒకే రోజు కాంగ్రెస్ పార్టీలో జరిగిన పరిణామాలు.